ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి 100 జన్మల అదృష్టం ఉంటేనే, నాపై నీకున్న నమ్మకం నిజమైతేనే ఈరోజు నువ్వు ఇది వినగలుగుతావు. ఇది విన్న 3వ నిమిషంలోనే నీ కళ తీరిపోతుంది. ఈ మహా అద్భుతాన్ని నువ్వు ఇప్పుడే ఇక్కడే తెలుసుకోవాలి అని చెప్పే నీకోసం ఇలాంటి సందేశాన్ని పంపించున్నాను. ఆశ్చర్యపోతున్నావా? బాబాగారు ఏంటి నాకు ఇలాంటి సందేశాన్ని ఇచ్చారు, ఇలాంటి సందేశాన్ని నాకు పంపించారు. ఏ సందేశం పంపించినా కూడా బాబాగారు మనకు ఉపయోగపడే సందేశాన్ని, ప్రస్తుతం మనం కష్టాల కడలిలో చుట్టుముట్టుకొని అన్ని కష్టాల నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తున్నప్పుడే మనకు ఇలాంటి సందేశాలని బాబాగారు పంపిస్తూ ఉంటారు. అయితే బాబాగారి సందేశం పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. 100 జన్మల అదృష్టం నీకు ఉంటేనే, అది కూడా నాపై నమ్మకం అనేది నీకు నిజంగా ఉంటేనే ఇది వినగలుగుతావు అని చెప్పి అంటున్నారు. అలాగే విన్న 3వ నిమిషంలోనే నీ కళ తీరిపోతుందని చెప్పి అంటున్నారు బాబాగారు. మరి ఆ అద్భుతం ఏంటి, ఎందుకు ఇలా అంటున్నారు అంటే, బాబాగారి యొక్క సందేశంలో ఉన్న ఆంతర్యం ఏంటి, బాబాగారు ఏం చెప్పినా కూడా మనకి ఉపయోగపడేదే చెప్తారు. దానికోసం ఒక చిన్న కథ వినండి. ఒక ఊరిలో ఒక అమ్మ, ఒక అబ్బాయి అంటే ఉన్నారనమాట. అంటే తల్లి కొడుకులు ఉన్నారు. ఇద్దరు అంటే తల్లి చాలా పేదరికంలో ఉంటుంది. చిన్నప్పుడే తన భర్త కూడా చనిపోతాడు. బిడ్డ చిన్నప్పుడే తన భర్త చనిపోవడంతో బిడ్డని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వస్తుంది. ఏదో కాయ కష్టం చేసి బిడ్డ మంచి చెడు చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఒకరోజు సంతకు వెళ్ళి ఏదో కూరగాయలు, ఏవో సరుకులు తీసుకురావడానికి తల్లి కొడుకు ఇద్దరూ కూడా వెళ్తూ ఉండగా దారిన ఒక పెద్ద బిల్డింగ్ అనేది ఆ బాబుకు కనిపిస్తుందన్నమాట. ఆ బిల్డింగ్ కనిపించిన వెంటనే ఆ బాబు తల్లిని అడుగుతాడు, అమ్మా ఈ బిల్డింగ్ చాలా బాగుంది, ఇంత పెద్దగా ఉంది. ఈ బిల్డింగ్లో ఎవరు ఉంటున్నారమ్మా? మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా, లోపలికి వెళ్ళి అడుగుదామా అని చెప్పి తల్లిని అడుగుతాడు. అప్పుడు ఆ తల్లి వద్దు అని చెప్తుంది. నాన్న, ఇది మనలాంటి పేదవాళ్ళు వెళ్ళే బిల్డింగ్ కాదు. ఈ బిల్డింగ్లో చాలా డబ్బున్న వాళ్ళు, ధనవంతులు మాత్రమే ఉంటారు. మనలాంటి సామాన్యులు కేవలం దూరంగా నిల్చొని మాత్రమే దానిని చూడాలి. మనకి అంతవరకే అర్హత ఉంది అని చెప్పి చెప్తుందన్నమాట. అయితే మనం ఈ బిల్డింగ్ ఎప్పుడు కొనలేమా, మనం ఇక్కడ ఉండలేమా అంటే, ఎందుకు కొనలేం నాన్న, నువ్వు కష్టపడి సంపాదిస్తే ఖచ్చితంగా నువ్వు సంపాదించిన డబ్బుతో ఇంతకన్నా పెద్ద బిల్డింగ్ అయితే కొనుక్కోగలుగుతావు అని చెప్పి ఆ తల్లి ఆ బాబుకైతే చెప్తుందనమాట. ఇంకా అప్పుడు బాబు నిర్ణయించుకుంటాడు. ఒకటే నిర్ణయం ఏంటంటే, నేను పెద్ద అవ్వాలి, పెద్ద అయిన తర్వాత బాగా డబ్బు సంపాదించాలి, దాన్ని బాగా దాచి పెట్టుకోవాలి, అలాగే ఆ దాచిన డబ్బుతో ఇంత పెద్ద బిల్డింగ్ కొనుక్కోవాలి అని చెప్పి ఆ పిల్లవాడు ఆ క్షణమే సంకల్పం చేసుకుంటాడు. కొంచెం కొంచెం పెరిగి పెద్దవాడు అవుతాడు. ఒక ఉద్యోగంలో అయితే జాయిన్ అవుతాడు. ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత నెలకి ఇంత శాలరీ వస్తుంది కదా, వచ్చిన శాలరీని పొదుపు చేసుకుంటూ కొంత అమ్మకి ఖర్చులకి వాటికి వీటికి వాడతాడు. వచ్చిన శాలరీ సరిపోకపోవడంతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుని కొత్తగా అయితే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. దేవుడి దయ వల్ల ఆ బిజినెస్లో చాలా బాగా లాభాలు వస్తాయి ఆ బాబుకి. ఇక అలా 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 లాభాలు ఎక్కువ రావడంతో ఆ వచ్చిన డబ్బుని మొత్తాన్ని కూడా పొదుపు చేసుకొని ఆ పొదుపు చేసిన డబ్బులతోటి బిల్డింగ్ ఎక్కడుందా అని చెప్పి వెతుక్కుంటూ కొనడానికి వెళ్తాడు. ఇక వెళ్ళిన తర్వాత ఆ బిల్డింగ్ని చూసి, అబ్బో నేను చిన్నప్పుడు చూసిన బిల్డింగ్ ఇది, ఇప్పుడు పాతది అయిపోయింది, నేనంటూ ఒక ప్రత్యేకతను, ఒక గుర్తింపును తెచ్చుకోవాలి అంటే ఈ పాత బిల్డింగ్ కొనుక్కుంటే ఏమొస్తుంది, నాకు నా దగ్గర ఉన్న డబ్బులతో నా టేస్ట్కి తగినట్లుగా నాకు నచ్చిన విధంగా ఇంతకంటే పెద్ద బిల్డింగ్ నేను కట్టుకోవాలి అని చెప్పి ఒక సెంటర్లో ఒక ఫ్లాట్ తీసుకొని దాన్ని అతని అభిరుచులకి తగినట్లుగా అంటే చాలా పెద్ద బిల్డింగ్ని అయితే ఏర్పరచుకుంటాడు. అంతేకాదు ఈ కాలానికి తగినట్టుగా అన్ని సౌకర్యాలని కూడా అందులో అమర్చుకుంటాడు. ఆ బిల్డింగ్ని చూసి అందరూ కూడా ఎంత బాగుంది, ఇది ఎవరిది అంటే పలానా బిజినెస్ మ్యాన్ది అని చెప్పి చెప్పుకుంటూ అతనికంటూ సంఘంలో ఆ ఊరిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే వస్తుందన్నమాట.
ఇక గృహప్రవేశ సమయం కూడా వచ్చేసింది. గృహప్రవేశానికి తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరినీ కూడా పిలుస్తాడనమాట. ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా లోపల చూసి, అబ్బా ఇది ఒక అంతఃపురంలాగా ఉంది, ఎంత బాగుందో ఈ బిల్డింగ్, అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఈ లోపల ఈ డెకరేషన్ అంతా కూడా చేశారు, ఈ ఇంటీరియర్ అంతా కూడా ఎంత బాగుందో, ఎన్ని లక్షలు అయ్యాయో ఎన్ని కోట్లు అయ్యాయో ఈ ఇంటికి అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఇంటి గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా అతని చెవిన పడి అతనికి చాలా సంతోషం కలిగిందనమాట. ఇక ఆ రోజు ఫంక్షన్ అంతా కూడా బాగా జరిగింది. తర్వాత మంచం మీద తన గుండెల మీద చేయి వేసుకొని హాయిగా పడుకుంటాడు. పడుకున్న తర్వాత ఏదో ఒక ఆత్మలాగా తన శరీరంలో నుంచి పైకి వచ్చి, ఇక నీ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, ఇక సెలవు అని చెప్పి చెప్తుందన్నమాట. ఇదేంటి, ఎవరు నువ్వు, వెళ్ళిపోతున్నాను అంటున్నావు, ఏంటి అసలు ఏంటి సంగతి అని చెప్పి అడుగుతాడు ఆ అబ్బాయి. అప్పుడు ఆ ఆత్మ ఇలా చెప్తుంది, ఈ రోజుతో నువ్వు చనిపోయావు, నేను నీ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అంటే, అవునా, ఇదేంటి, నేను చనిపోయాను, నేను ఎలా చనిపోయాను, నేను ఇప్పుడు నచ్చినట్లుగా ఇంటిని కట్టుకున్నాను, ఈరోజే ఈ ఇంట్లో నిద్రపోతున్నాను, చూసావు కదా అందరూ నన్ను ఎంతలా పొగిడారో, కనీసం నేను ఈ ఇంట్లో ఒక్క రాత్రి కూడా ఉండలేకపోయాను, అప్పుడే నేను చనిపోయాను అని చెప్పి చెప్తున్నారేంటి, నేను ఎలా చనిపోతాను, నా కోరికలు ఇంకా తీర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, నేను నా జీవితాన్ని కొంత మాత్రమే అనుభవించగలిగాను, ఇంకా నా ఆశలు ఆశయాలు చాలా ఉన్నాయని చెప్పి ఆత్మకు చెప్తాడు. అప్పుడు ఆత్మ ఏమంటుంది అంటే, ఏంటి కోరికలు ఉన్నాయా, నీకు అసలు నువ్వు మనిషివేనా, ఏ రోజైనా కానీ ప్రశాంతంగా నీ గుండెల మీద చెయ్యి వేసుకొని ఏ ఆలోచనలు లేకుండా, ఏ టెన్షన్ లేకుండా, ఏ బాధ లేకుండా నిద్రపోయావా చెప్పు, నువ్వు లేచింది మొదలు పడుకునేంత వరకు డబ్బు, వ్యాపారం, బిజినెస్ అని చెప్పి ఆ బిజినెస్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నావు, కానీ నీ శరీరానికి కాస్త ఆరోగ్యకరమైన ఆహారాన్ని పెట్టావా చెప్పు, ఏ రోజైనా కానీ నా శరీరం గురించి ఏంటి పరిస్థితి అని చెప్పి కాస్తంతైనా వ్యాయామం చేసావా అని చెప్పి ఆలోచించుకున్నావా, ఇప్పుడు నీకు బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలా రకరకాల జబ్బులు వచ్చాయి, నీ హార్ట్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు, ఇన్ని జబ్బులు ఉన్న శరీరంలో, ఈ మురికి శరీరంలో ఇకపై ఉండడం నా వల్ల కాదు, నువ్వు ఇంటిని అన్నిటినీ పోగు చేసుకోగలిగావు, కానీ నీ ఆరోగ్యాన్ని మాత్రం పోగు చేసుకోలేకపోయావు. మనిషి డబ్బున్నా లేకపోయినా ఆరోగ్యం ఉంటే మనిషి చెట్టు కింద పడుకున్నా కూడా ఆనందంగా ఉండగలుగుతాడు. అంతేకాని ఇలా గొప్పలకు పోయి ఆశలకు పోయి ఎప్పుడూ కూడా తనని తానే మర్చిపోయి సంపాదన వైపు వెంటపడి జీవితాన్నే త్యాగం చేయకూడదు. ఇక నీ శరీరంలో ఉండడం, ఈ రోగాల పుట్ట శరీరంలో ఉండడం అస్సలు నా వల్ల కానే కాదు అని చెప్పి చెప్తాడనమాట ఆ ఆత్మ. అప్పుడు అతనికి చాలా బాధ వేస్తుంది. చాలా బాధ వేసి చేసేది ఏమీ లేక అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక్కడితో ఈ కథ అనేది ముగిసిపోతుంది. బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక, తల్లి 100 జన్మల అదృష్టం ఉంటేనే ఇక్కడ నువ్వు ఈ జన్మ ఎత్తావు. పూర్వ జన్మ ఏంటి, వచ్చే జన్మ ఏంటి అని చెప్పి ఆలోచించకూడదు. ఈ జన్మలో నువ్వు ఎంతవరకు సంతోషంగా ఉండగలుగుతున్నావు, ఎంతవరకు ఆనందంగా ఉండగలుగుతున్నావు, ఎటువంటి కుళ్ళు, ఈర్ష, స్వార్థం, ఆశ, అసూయ ఇవేవీ లేకుండా కూడా చాలా ప్రశాంతంగా నువ్వు మనస్ఫూర్తిగా ఎంతవరకు ఉండగలుగుతున్నావు, ఎంతవరకు మనస్ఫూర్తిగా నవ్వగలుగుతున్నావు. ఎప్పుడైనా కానీ నిన్ను నువ్వు చూసుకోవాలి, నీ శరీరాన్ని నువ్వు చూసుకోవాలి, నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకోవాలి అని చెప్పి ఎప్పటికప్పుడు నీకు ఏదో ఒక సందేశం రూపంలో చెప్తూనే వస్తున్నాను. కానీ ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటూ పోతూనే ఉన్నావు. ఇక నేను కూడా నిన్ను కాపాడలేను. ఎదుటి వారి గురించి, పక్కవారి గురించి, ఇంకా ఎవరో గురించి నీ యొక్క మనసులో ఆలోచనలు వచ్చాయి కూడా. అంటే నీకు నీ మనసులో స్థానం లేనట్లే లెక్క. ఒక్కసారి ఆలోచించుకో, నీ గురించి నువ్వు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావు. నేను ఇప్పుడు నీతో చెప్పిన మాట ఏంటి అంటే, నీ మనసుని నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవాలి, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, మంచి
రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. శరీరానికి ఎప్పుడూ కూడా మంచిని మాత్రమే ఇవ్వాలి. శరీరానికి కాస్త వ్యాయామాన్ని ఇవ్వాలి. కాస్త ధ్యానం చేసుకోవాలి. మొదట నీ ఆరోగ్యాన్ని కాపాడుకున్న తర్వాతనే డబ్బు వెంట ప్రయాణం అనేది మొదలు పెట్టాలి. అదే నిజమైన అదృష్టం అవుతుంది. నిజమైన అదృష్టం అంటే డబ్బు ఉండడం కాదు, చక్కని ఆరోగ్యం ఉండడం. నువ్వు ప్రశాంతంగా నిద్రపోవాలన్నా, ప్రశాంతంగా తిన్నది నీకు నచ్చిన వంటకం ఏదైనా సరే తిన్న వెంటనే అరిగించుకునే శక్తి నీ శరీరానికి ఉండాలి. ఒకరిని చూసి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, ఈర్ష్యపడవలసిన అవసరం అంతకనే లేదు. అసూయ ద్వేషాలు నీలో ఉన్నంతకాలం నువ్వు రగిలిపోతూనే ఉంటావు. మంచిని గ్రహించలేకపోతావు, మనస్ఫూర్తిగా నవ్వలేకపోతావు. ఎప్పుడైతే అందరికీ మంచి జరగాలి, వారు ఏం చేసినా కూడా వాళ్ళు ఏదైనా చెడు మార్గంలో వెళ్తే వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించు. నువ్వు వెళ్తుంది చెడు మార్గం, ఇది మంచిది కాదు, నువ్వు దారి తప్పి వెళ్తున్నావు, నీ దారిని సరిచేసుకోమని చెప్పి అనండి. అంతేకాని వాళ్ళు ఏదైనా డబ్బు సంపాదిస్తూ ఉంటే మనసులో పెట్టుకొని అరే వాళ్ళు సంపాదించారు, నేను సంపాదించలేకపోతున్నాను అని చెప్పి డబ్బు వెంట పరిగెత్తాలి అనుకోవడం, లేదా వారు ఉన్న స్థానాన్ని చూసి ఈర్ష్యపడడం, ఇవేవి కూడా నీ మనసులో వద్దు. నీకంటూ లక్ష్యాలని ఏర్పరచుకోవడం ముఖ్యమే, కాదు అనడం లేదు. కానీ నీ ఆరోగ్యానికి కూడా కాస్త స్థానం ఇవ్వమని చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.